హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివ్యాస్ డిలైట్. ఈరోజు ఎంత సింపుల్ ఒక కర్రీ ఎవరైనా చేసుకోవచ్చండి. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే. ముందుగా స్టవ్ వెలిగించాలి. ఈరోజు నేను వాడే ఆయిల్ చేంజ్ అయిందండి. నువ్వుల నూనె చూడండి, కలర్ కూడా కనిపిస్తుంది మీకు. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఆయిల్ వేడెక్కగానే ఇందులో వెల్లుల్లి వేయండి. వెల్లుల్లి కొంచెం వేగాలండి. ఇలా వేగాక ఇందులో ఇప్పుడు టమాటోలు వేసుకోవాలి. నేను ఒక 5 టమాటోస్ తీసుకున్నానండి. టమాటోస్ వేసుకున్నాక కొంచెం కలుపుకొని మూత పెట్టేసి వదిలేయాలండి. ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తే టమాటోస్ మొత్తం చక్కగా ఉడికిపోతాయి. మూత తీసాక ఇందులో కొంచెం పసుపు, టమాటోస్ తొందరగా మగ్గడానికి ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసి కలిపేయాలి. దీన్ని ఒక 10 నిమిషాలు అలాగే వదిలేస్తే బాగా ఉడుకుతుందండి. అప్పుడు కారం వేసుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ కర్రీ అంతా ఉడికిపోయిందండి. టమాటోస్ ఉడికిపోయాయి. కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతే ఇంకా కర్రీ అయిపోయినట్టండి. ఇంకొక 2 మినిట్స్లో అయిపోద్ది. కొంచెం కారం వేసుకొని దాన్ని అలా వదిలేద్దాము. కారం వేసుకుంటున్నానండి. కలుపుకున్నా. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఉంచేద్దాం. కొంచెం ఆయిల్ రిలీజ్ అవ్వగానే ఆఫ్ చేసుకోండి. ఇలా కొంచెం ఆయిల్ రిలీజ్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేయండి. కర్రీ రెడీ. టమాటో అండ్ వెల్లుల్లి కర్రీ ఈజ్ రెడీ. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ నా ఫేవరెట్ కర్రీ ఇది. నాకు చాలా ఇష్టం. మీరు కూడా ఇలా సింపుల్గా రెడీ చేసుకొని ఆస్వాదించండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.